45 days లో 15 kgs తగ్గుతానా డే 8. ఇవాళ అయితే మన వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్. ఫస్ట్ అయితే జిమ్ కి వెళ్ళిన తర్వాత మంచిగా వార్మప్ చేసుకొని బ్యాక్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసిన. బ్యాక్ వర్కౌట్ లో లాట్ పుల్ డౌన్ 3 సెట్స్, స్ట్రైట్ ఆర్మ్ రో 3 సెట్స్, సింగిల్ ఆర్మ్ డంబుల్ రో 3 సెట్స్, సీటెడ్ రో 3 సెట్స్ చేసి బ్యాక్ వర్కౌట్ అయితే క్లోజ్ చేసేసి ఇంకా బ్యాక్ వర్కౌట్ అయిపోయిన తర్వాత మనం బైసెప్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసినాం. బైసెప్ లో ఇంక్లైన్ సీటెడ్ బైసెప్ కర్ల్స్ 3 సెట్స్, కాన్సంట్రేషన్ బైసెప్ కర్ల్స్ 3 సెట్స్, స్ట్రైట్ బార్ బైసెప్ కర్ల్స్ 3 సెట్స్ చేసి బైసెప్ వర్కౌట్ అయితే క్లోజ్ చేసాం. ఇంకా వర్కౌట్ అయిపోయిన తర్వాత మంచిగా స్ట్రెచింగ్ చేసుకొని వెయిట్ చెక్ చేసుకుంటే డే 8 నా వెయిట్ వచ్చేసి 91 kgs 550 grams అయితే ఉన్నా. ఇంకా డైట్ విషయానికి వస్తే ఆఫ్టర్నూన్ లంచ్ లో అయితేనేమో పన్నీర్ సలాడ్ చేసుకొని తిన్నా. సో లాస్ట్ 2 days అయితే వర్కౌట్ అయితే చేయలేదు. సో ఇవాళ ఆఫ్టర్నూన్ నా డైట్ వచ్చేసి పన్నీర్ సలాడ్. డిన్నర్ లో 8:30 కల్లా వైట్ రైస్ విత్ ఫిష్ కర్రీ అయితే తినేసిన. ఇంకా తర్వాత షూట్ ఉంటే షూట్కి వెళ్ళినా అక్కడ రోటీ విత్ చికెన్ కర్రీ అండ్ సలాడ్ అయితే తినేసిన. సో షూట్ ఉంటే బయటకు వచ్చిన. ఇక్కడైతే నేను 2 చపాతీలు తింటున్నా. 2 చపాతీ విత్ చికెన్ కర్రీ. డే 8 అయితే ఎక్కడితోని కదా.